ఎవ్రీవన్, మనం ఎప్పుడైనా గులాబ్ జామున్స్ చేసుకుంటే ఇంట్లో సో మార్కెట్లోకి అయితే టేస్ట్ రావు కదా. ఎందుకంటే మార్కెట్లో చేసే గులాబ్ జామున్స్ సో కవర్తోనే ఉంటాయి. సో అవి ఎలా చేసుకోవాలో అది మీకు చెప్తా. సో ఇక్కడైతే 250 గ్రామ్ అయితే నేను కవర్ తీసుకొని దాంట్లో 3 టీ స్పూన్ అయితే మైదా వేసుకొని ఇట్లయితే మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. సో వాటర్ వేయొద్దు కొంచెం కూడా. మళ్ళీ ఏమంటే మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఇక్కడ ఏమంటే 1.5 గ్లాస్ అయితే నేను షుగర్ తీసుకున్నా. దానికోసం అయితే 2 గ్లాస్ అయితే నేను ఇట్లా వాటర్ వేసుకొని 25 to 30 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. సో మనకు థిక్నెస్ ఎలా కావాలి అలా అయితే బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఏమంటే 15 మినిట్స్ తర్వాత ఇక్కడైతే పిండి అయితే సెట్ అయింది. సో దానికి ఇట్లయితే చిన్న చిన్న బాల్స్ కట్టుకోవాలి ఎంతైనా అంత. సో డీప్ ఫ్రై చేసుకోవాలి నూనెలో. సో ఇక్కడ చక్కగా అయితే డీప్ ఫ్రై అయిపోయాయి. సో ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చల్లగా కూడా పడ్డది 30 మినిట్స్ తర్వాత. సో దీంట్లో ఇలాచి పొడి వేసేసాను. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న బాల్స్ దీంట్లో వేసేసి 5 మినిట్స్ అయితే పక్కకు పెట్టేద్దాం. సో ఇవి అయితే 5 మినిట్స్ అని మనకు తినడానికి అయితే రెడీ ఉంటాయి. సో చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా అయితే ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ తప్పకుండా చెప్పండి.